this is Sandhya Kamal. Welcome to this week big story. మా హీరో తోపు థియేటర్లకు వస్తే నెక్స్ట్ లెవెల్ ఊపు అని విపరీతంగా అంచనాలు పెంచేసుకుంటూ ఉంటారు అభిమానులు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ రోజు రోజుకి నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోతోంది. మూవీ మేకింగ్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. మరి జనాల్లో ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ ని అందుకునే హీరోలు ఎవరు? అసలు విపరీతమైన అంచనాలు ఉన్న సినిమాలేంటి? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కి మన సినిమాలు బాగా రీచ్ అవుతూ ఉండడంతో సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు హీరోలు. బడ్జెట్ దగ్గర నుంచి రికార్డులు, కలెక్షన్లు ఇలా ప్రతి విషయంలో అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి. అలా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కి రెడీ అవుతోంది అఖండ తాండవం. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న అఖండ తాండవం డిసెంబర్ 5న థియేటర్లలోకి వస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాల్ని నెక్స్ట్ లెవెల్లో పెంచేస్తోంది. అఘోరగా బాలయ్య ఇంకా పవర్ఫుల్ లుక్ లో కనిపించడం, అంతకు మించి హై వోల్టేజ్ డైలాగ్స్ చెప్పడానికి తోడు పాన్ ఇండియా రిలీజ్, ప్రీ బుకింగ్స్ ఇలా అఖండ తాండవంపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. 170 కోట్ల బడ్జెట్, హైందవ ధర్మం అంటూ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోన్న అఖండ 2 ఈ హైప్ ఏ రేంజ్ లో అందుకుంటుందో అని ఎదురు చూస్తున్నారు బాలయ్య అభిమానులు. అసలు సిసలు హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా అనిల్ రావిపూడి చిరంజీవిదే. మన శంకర వరప్రసాద్ టైటిల్ తో సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేసిన ఈ సినిమా మీద అంచనాలు ఫుల్ గా ఉన్నాయి. వరుసగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్లు కొడుతున్న అనిల్ రావిపూడి ఈసారి ఆ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తాడా లేదా అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. అదీ కాక అనిల్ రావిపూడి పంచులకి చిరంజీవి కామెడీ టైమింగ్ కి మ్యాచ్ అయ్యేవి సినిమాలో ఏముంటాయా అని సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా పెంచేస్తున్నారు. అంచనాలు అందుకోవాలంటే దానికి ఒక రేంజ్ ఉండాలంటున్నారు అభిమానులు. అసలు హైప్ క్రియేట్ చేయాలన్నా, ఆ హైప్ ని రీచ్ అవ్వాలన్నా, బాక్స్ ఆఫీస్ రికార్డులు క్రియేట్ చేయాలన్నా మా హీరో తర్వాతే ఎవరైనా అంటూ అంచనాల్ని పెంచేస్తున్నారు. అందరూ హీరోల కంటే నెక్స్ట్ లెవెల్ హైప్ ఉన్న హీరో ప్రభాసే అంటారు ఫ్యాన్స్. ఎందుకంటే ప్రభాస్ పేరున ఉన్న రికార్డులు అలాంటివి. 1000 కోట్ల కలెక్షన్లతో మిగిలిన హీరోల్ని టెన్షన్ పెడుతున్న ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాల మీద కూడా అంతే హైప్ తో బరిలోకి దిగుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రాజాసాబ్ ట్రైలర్ తో అంచనాల్ని పెంచేసింది. ఇంట్రెస్టింగ్ డ్యూయల్ రోల్ తో పాటు చాలా కాలం తర్వాత రొమాన్స్, సాంగ్స్, కామెడీ చేస్తున్న ప్రభాస్ రాజాసాబ్ మీద జనాల్లో ఫుల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ తో వింటేజ్ ప్రభాస్ ని చూపించారు. మరి 300 కోట్లకు పైగా తెరకెక్కుతున్న రాజాసాబ్ ఎంతవరకు అంచనాల్ని రీచ్ అవుతారో చూడాలి. అసలు రికార్డులు క్రియేట్ చేయాలన్నా, వాటిని బద్దలు కొట్టాలన్నా ప్రభాస్ తర్వాతే. వరుసగా రిలీజ్ అయిన సలార్, కల్కి సినిమాలు సూపర్ హిట్ అవడంతో అప్కమింగ్ సినిమాల మీద కూడా ఫుల్ హైప్ క్రియేట్ అవుతోంది. ఎలాగూ రాజాసాబ్ వాటికి సమాధానం చెప్పినా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్న ఫౌజీ మీద కూడా అంతే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ప్రభాస్ వార్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ సోల్జర్ గా చేస్తున్న ఫౌజీ సినిమాలో అసలు ప్రభాస్ ఎలా కనిపిస్తారో, వార్ టైంలో ఎలాంటి పవర్ఫుల్ యాక్షన్ చేస్తాడో అని అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నా అన్నిటికంటే ఎక్కువ హైప్ ఉన్నది మాత్రం స్పిరిట్ మీదే. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవడం, ప్రభాస్ లాంటి మ్యాసివ్ స్టార్ తో స్పిరిట్ మూవీ చేయాలనుకోవడంతో ఈ సినిమా మొదలు కాకుండానే విపరీతంగా హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో కూడా ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. కెరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ప్లెజ్డ్ పోలీస్ గెటప్ లో ఆధారగొట్టబోతున్నారు ప్రభాస్. దాంతో ఈ మంత్ ఎండ్ కి సెట్స్ మీదకెళ్లే స్పిరిట్ సినిమా మీద భారీ అంచనాలు స్టార్ట్ అయ్యాయి. అసలు ఓ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయాలంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా. సినిమాకు సంబంధించి పెద్దగా ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయకుండానే కావాల్సినంత పబ్లిసిటీ, ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తారు రాజమౌళి. అయితే ఈసారి మాత్రం ఆ హైప్ డబుల్ కాబోతోంది.
బాహుబలి సినిమాకి ప్రభాస్ కి ఎంత క్రెడిట్ వచ్చిందో అంతకంటే ఎక్కువ రాజమౌళికి వచ్చింది. ఆ తర్వాత వరల్డ్ వైడ్ గా రాజమౌళి సినిమాలకు ఫుల్ క్రేజ్ వచ్చింది. దాంతో ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న వారణాసి మీద కూడా ఫుల్ హైప్ క్రియేట్ అయింది. అయితే ఈసారి ఆ హైప్ ని పెంచడానికి మహేష్ కూడా యాడ్ అయ్యారు. దీంతో వారణాసి మీద భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్ లో జస్ట్ శాంపిల్ చూసిన ఫ్యాన్స్ 2,000 కోట్ల కలెక్షన్లు మినిమం అని ఫిక్స్ అయ్యారు. మరి ఆ అంచనాల్ని రాజమౌళి, మహేష్ ఏమాత్రం రీచ్ అవుతారో అన్నది ఇప్పుడు పెద్ద టాస్క్. సోషల్ మీడియాలో పాటతో సెన్సేషన్ అవుతున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు లాంటి యంగ్ డైరెక్టర్, రామ్ చరణ్ లాంటి స్టార్ యాక్టర్ కలిసి చేస్తున్న పెద్ద సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి. విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అవ్వడం, అసలే వరుసగా రామ్ చరణ్ ఫ్లాపుల్లో ఉండడంతో పెద్ది మీద ఆడియన్స్ లో, స్పెషల్లీ మెగా ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. వీటికి తోడు హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఈ హైప్ ని ఇంకాస్త స్పైస్ అప్ చేస్తోంది. మరి మార్చిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మెగా అంచనాల్ని అందుకుంటుందో లేదో చూడాలి. మెగా హీరోల్లో సినిమాలు చేసినా చెయ్యకపోయినా ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరో పవన్ కళ్యాణ్. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేని క్రేజ్ పవన్ కళ్యాణ్ది. అందుకే పవన్ సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగే. ఇంతకుముందు రిలీజ్ అయిన ఓజీ బ్లాక్ బస్టర్ అవడంతో రాబోతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంచనాలు ఫుల్ గా పెరిగిపోతున్నాయి. అందులోనూ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కి, ఆ కెమిస్ట్రీకి, వీళ్ల పవర్ఫుల్ డైలాగ్స్ కి జనాలు ఫుల్ ఫిదా. అందుకే పవన్ పోలీస్ రోల్ చేస్తోన్న ఈ సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. పుష్ప దగ్గర నుంచి కెరీర్ గ్రాఫ్ ని కంప్లీట్ గా మార్చేసుకున్న హీరో అల్లు అర్జున్. పుష్ప సిరీస్ తో గ్లోబల్ లెవెల్ ఆడియన్స్ ని రీచ్ అయిన బన్నీ తన అప్కమింగ్ సినిమాల్ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. అట్లీతో చేస్తున్న సినిమాపై అయితే స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు అల్లు అర్జున్. రోజు రోజుకి అంచనాల్ని పెంచుకుంటూ పోతున్నారు అల్లు అర్జున్. పుష్ప 2తో 1870 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ తన అప్కమింగ్ మూవీకి బార్ని ఇంకాస్త హై చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి చేసేది మాస్ మూవీ కాదు, కంప్లీట్ క్లాస్ సైంటిఫిక్ యాక్షన్ డ్రామా. దీనికోసం డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్నారు బన్నీ. 700 కోట్ల బడ్జెట్, హాలీవుడ్ టెక్నీషియన్స్, వీటికి తోడు హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొన్. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవ్వకుండా ఎలా ఉంటాయంటున్నారు ఫ్యాన్స్. వరుస పెట్టి మాస్ యాక్షన్ మూవీస్ చేస్తున్న ఎన్టీఆర్ ఈసారి కూడా అదే లైన్ లో కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈసారి ఆ డోసుని ఇంకాస్త పెంచబోతున్నారు. కేజీఎఫ్ లో యష్ ఎలివేషన్ తో, సలార్ లో ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ తో యాక్షన్ చేయించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నారో అని ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది జనాల్లో. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఉన్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో జూన్ లో రిలీజ్ అవ్వబోతోన్న డ్రాగన్ మూవీ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అని వెయిట్ చేస్తున్నారు అంతా. టాప్ స్టార్ హీరోల లిస్ట్ లో లేకపోయినా ఈసారి మాత్రం నాని తన సినిమాల మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. దసరాతో తనను తాను ప్రూవ్ చేసుకుని యాక్షన్ హీరో అనిపించుకున్న నాని ద ప్యారడైజ్ తో తన వర్స్టాలిటీని, కలెక్షన్ల స్టామినాని నిలబెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం చేస్తున్నారు నాని. 2 జడలేసుకుని కంప్లీట్ మాస్ లుక్ లో ఈసారి ఆడియన్స్ కి సరికొత్తగా కనిపిస్తున్నారు. అందుకే జనాలు కూడా సినిమాపై ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. మరి ఇన్ని అంచనాలున్న సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న సినిమాలున్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తాయా అని ఆడియన్స్ వెయిట్ చేసేలా చేస్తున్నాయి. మరి వాటిలో టాప్ లిస్ట్ లో ఉన్న సినిమాలేంటి, ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి? హీరో కెరియర్ లో లాస్ట్ మూవీ అంటే ఆ సినిమాకుండే క్రేజే వేరు. అసలు ఆ సినిమా మీద జనాలు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ వేరు. అందుకే జననాయకుడి మీద అంచనాలు వేరే లెవెల్లో క్రియేట్ అవుతున్నాయి. అలా తమిళ్ స్టార్ హీరో విజయ్ జననాయకుడు సినిమా మీద కూడా జనాల్లో విపరీతంగా హైప్ పెరిగిపోతోంది.
సోషల్ ఎలిమెంట్ ని హైలైట్ చేస్తూ విజయ్ చేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఆడియన్స్ కి గ్యారెంటీగా ఫీస్ట్ ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో పాటు విజయ్ స్టైల్, మేనరిజమ్స్, యాక్షన్, డైలాగ్స్ కూడా ఉండడంతో జనవరి 9న థియేటర్లలోకి వచ్చే ఈ సినిమా గ్యారెంటీగా రికార్డులు బద్దలు కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సీజన్ తో పని లేకుండా ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా పండగ చేసుకుంటారు రజనీకాంత్ ఫ్యాన్స్. ఈ మధ్య అంతగా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోతున్న రజనీకాంత్ ఈసారి మాత్రం ఫుల్ ప్లస్డ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వెపన్స్ తో థియేటర్లోకి వస్తున్నారు. జైలర్ తో సూపర్ హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా జైలర్ 2 పవర్ఫుల్ యాక్షన్ తో తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్కి మించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే ప్రమోషనల్ వీడియోస్ తో హింట్ ఇచ్చేశారు నెల్సన్. మరి ఈ మధ్య బ్లాక్ బస్టర్ కొట్టని రజనీకాంత్ జైలర్ 2తో రికార్డులు బద్దలు కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. తమిళ్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న సూర్య కూడా కొన్నాళ్లుగా సాలిడ్ హిట్ కొట్టలేదు. ఆ మధ్య రిలీజ్ అయిన కంగువా, రెట్రో లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ అవ్వలేదు. అందుకే కరుప్పు విషయంలో అలా జరగకూడదని జాగ్రత్త పడుతున్నారు సూర్య. డిఫరెంట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కరుప్పుతో పాటు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమాపై కూడా ఆడియన్స్ లో ఫుల్ గా అంచనాలున్నాయి. కేజీఎఫ్ తో కన్నడలో ఉన్న అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టిన హీరో యష్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారంతా. ఎందుకంటే యష్ తన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర చేసిన విధ్వంసం అలాంటిది. మరి మరోసారి ఆ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ని చూడడం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా జనాలు. అందుకే టాక్సిక్ మీద భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ లో తన లుక్ తోనే హైప్ క్రియేట్ చేస్తున్నాడు యష్. వీటికి తోడు 4 ఏళ్ల తర్వాత యష్ థియేటర్లలోకి వస్తూ ఉండడంతో టాక్సిక్ మీద స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సౌత్ లో ఈ రేంజ్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటి కోసం ఆడియన్స్ కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ తో ఎదురు చూస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ లో కూడా మేమేం తక్కువ అంటూ పాన్ ఇండియాకి పోటీ పడుతున్నారు. జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. హిందీలో స్టార్ హీరోల సినిమాలపై భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. స్పెషల్లీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో రీసెంట్ గా కింగ్ అంటూ రిలీజ్ అయిన ఓ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్ లో, సుహానా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది కింగ్. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కింగ్ మూవీ షారుఖ్ ఖాన్ కి మరో 1000 కోట్ల సినిమా అవడం గ్యారెంటీ అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ ఈసారి బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ మూవీస్ చేస్తున్న సల్మాన్ ఈసారి పవర్ఫుల్ పేట్రియాటిక్ మూవీగా గాల్వన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్ అయిన సల్మాన్ ఖాన్ ఫస్ట్ లుక్ తోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ తో గ్యారెంటీగా హిట్ కొడతారు అని, మళ్లీ ఫామ్ లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అసలు ఈ స్టార్ హీరోల కమర్షియల్ మూవీస్ తో పాటు రణబీర్ కపూర్ చేస్తున్న సినిమా భారీ అంచనాల్ని క్రియేట్ చేస్తోంది. మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో 4000 కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియాలోనే ఫస్ట్ టైం తెరకెక్కుతోంది రామాయణ సినిమా. రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా వస్తున్న ఈ రామాయణ కోసం పాన్ ఇండియా ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. నెవర్ బిఫోర్ విజువల్స్ తో, గ్రాండ్ సీజ్ వర్క్ తో వచ్చే దీపావళికి థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. ఇలా విపరీతమైన హైప్ తో, భారీ అంచనాలతో థియేటర్లకు వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ బద్దలు కొడతాయో లేక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేక బొక్కబోర్ల పడతాయో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇదే వాల్టి బిగ్ స్టోరీ. వచ్చే వారం మరో బిగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Fashion partner Shoppers Stop.